హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సోనికాతో సరదాగా. ఇవాళ రెసిపీ బెల్లం సున్నుండలు ఎలా తయారు చేయాలో చూసేయండి. ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని మినప్పప్పు యాడ్ చేయండి. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు వాడుతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి, మినప్పప్పు మంచి స్మెల్ వచ్చేంత వరకు. తర్వాత కూల్ చేయండి. నెక్స్ట్ బెల్లంని మెత్తగా పొడిలాగా దంపండి లేదా చాప్ చేయండి. నాకు బెల్లం హార్డ్గా ఉంది కాబట్టి నేను దంపుతున్నాను. ఇలా దంపడం వల్ల ఈజీగా మెల్ట్ అవుతుంది. వేడి నెయ్యి యాడ్ చేసినప్పుడు బెల్లం కలర్ మీద సున్నుండ కలర్ డిపెండ్ అయి ఉండుద్ది. నెయ్యిని కూడా ఇక్కడ వేడి చేస్తున్నాను. సిమ్లో పెట్టి వేడి చేయండి. అండ్ సున్నుండలకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది, సో చూసి యాడ్ చేయండి. చల్లారిపెట్టిన మినప్పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టండి. కొంచెం బరక ఉంటే చాలు. బరకగా ఉండడం వల్ల తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది సున్నుండ అనేది. ఈ బెల్లం సున్నుండ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్తో కన్నా బెల్లంతో చేసింది ఇంకా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి రోజు ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. అండ్ గ్రైండ్ చేసిన పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేయండి. మనం దంపి పెట్టిన బెల్లం మొత్తాన్ని కూడా యాడ్ చేసి కలపండి మంచిగా, బెల్లము పిండి కలిసేటట్టు. పిండి ఇంకా బెల్లం మంచిగా కలిసిన తర్వాత నెయ్యి యాడ్ చేయండి. వేడి నెయ్యి వల్ల బెల్లం కరిగిపోతుంది. సున్నుండలు వేడిగా ఉన్నప్పుడే చుట్టాలి కాబట్టి హ్యాండ్ యూస్ చేయండి, స్పూన్ కన్నా కూడా. బెల్లము, నెయ్యి ఇంకా పిండి మొత్తం చేత్తో కలిసేటట్టు కలపండి. వేడి ఎక్కువగా అనిపిస్తే చెయ్యిని తడి చేసుకొని మళ్ళీ పిండి మొత్తం హ్యాండ్తోనే కలపండి, స్పూన్ యూస్ చేయొద్దు. చేత్తో కలపడం వల్ల పిండి బాగా కలిసి ఉండ అవుతుంది. చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోండి వేడిగా ఉన్నప్పుడు. సున్నుండల్ని కొంచెం గట్టిగా చుట్టాలి బలం పెట్టి, అప్పుడే విడిపోకుండా ఉంటాయి. ఫైనలీ సున్నుండలు రెడీ. చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.